యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. రండి, త్వరగా త్వరగా పదండి, త్వరగా త్వరగా పదండి. నరోత్తం, ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఇలా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఆ భీమరావు దగ్గర నాకు వ్యతిరేకంగా సాక్ష్యం ఉంది. మీరందరూ చూశారు కదా. గడియారం వాడి దగ్గర ఉంది. వాడు ఖచ్చితంగా చెరువు దగ్గర దొరుకుంటుంది. వాడు ఆ గడియారాన్ని తన దగ్గర పెట్టుకున్నాడు. ఇంకా ఒకవేళ వాడు కేసు పెడితే అసలు ఆ గడియారం నాకు వ్యతిరేకంగా ఆధారంగా మారుతుంది. న్యాయస్థానంలో కేసు వేసాడంటే నేను అయిపోతాను. అసలేమీ కాదు, ఏమీ కాదు. అయ్యో, అవుతుంది. కేసు పెడితేనో వాడు ఏం చేస్తాడు? చైని ఏమవుతుంది? నరోత్తం, మనం ఎన్నో పోరాటాలు చేశాం. ఎందుకు ఇంతలా భయపడుతున్నావు? అయ్యో ప్రచండదేవ్ గారు, కలిసి పోరాటాలు చేసుకుంటాం. కానీ ఇది వ్యక్తిగతం. సామాజిక పోరాటం చేస్తే అందులో గెలవచ్చు. కానీ భీమరావు దీన్ని చట్టపరమైన పోరాటంగా మార్చేస్తాడు. ఇక మీకు కూడా తెలుసు, ఎప్పుడైతే ఆ భీమరావు చట్టపరంగా పోరాడతాడో అప్పుడు వాడే గెలుస్తాడు. భీమరావు ఇంకా చట్టం ఎప్పుడు కలిసినా సరే ప్రచండదేవ్ గారు ఒక పెద్ద శక్తిగా మారిపోతుంది. అది ఓకే, నువ్వు ఇలా ఆలోచించవచ్చు కదా. అక్కడికి వెళ్ళి తమాషా చూద్దాం. ఈ భీమరావు డాక్టర్ లేకుండా ట్రీట్మెంట్ ఎలా చేయిస్తాడు అని. ఇప్పుడు మీ అందరికి బాగుందా? ఈ ఆసుపత్రిలో రోగులందరూ ఇలా ఉంటే మీరందరు నిల్చొని చూస్తున్నారా? హఠాత్తుగా సమ్మె ఎందుకు జరిగిందో మీ అందరికి తెలుసు కదా. మీ అంతరాత్మ మిమ్మల్ని ప్రశ్నించడం లేదా? అవును, ప్రశ్నిస్తోంది. అందుకే చెప్పాను వీళ్ళందరినీ బయటే ఉంచమని. కానీ లోపలికి తీసుకొచ్చారు. దూరంగా ఉంటే మాకు కనిపించదు. ఆత్మ కూడా బాధ తక్కువ ఉంటుంది. దీనివల్ల ఏం ప్రయోజనం? వైద్యం చేయాల్సింది డాక్టరే కదా. బయట కూడా చేయలేదు, లోపల కూడా చేయడం లేదు. సమయం చాలా తక్కువ ఉంది. ఒకవేళ వీళ్లకు వైద్యం చేయించకుంటే అనర్థం జరుగుతుంది. నేనేం చెయ్యాలి? నాన్న, మన జాతిలో ఎవరైనా మీకు తెలిసిన వైద్యుడున్నారా? ఎందుకంటే వీళ్ళు ఎలాగూ వైద్యం చేయటం లేదు. కానీ మనం ఏదోడు చేసి వీళ్లకు వైద్యం చేయించాల్సి ఉంటుంది. భీమ్, నిజమే, మన జాతికి చెందిన ఒక వైద్యుడున్నాడు. ఎక్కడున్నారు అత్తయ్య? అది ఆ పాత స్కూల్కి వెళ్లే దారుంది కదా, అక్కడ. నాకు అర్థమైపోయింది, నేను ఇప్పుడే తీసుకొస్తాను. భీమరావు, నువ్వు హాస్పిటల్లో ఉన్నావా లేక ధర్మశాలలోనా? ఇక్కడికి కూడా వైద్యుని తీసుకొని వస్తావా? ఈ డాక్టర్లు వైద్యం చేయడానికి నిరాకరిస్తున్నారు. మరి నేను ఇంకేం చేయగలను? ఒక పని చేయి భీమరావు, నువ్వు వెళ్ళి పరిగెత్తుకుంటూ ఎక్కడో అక్కడి నుంచి వైద్యుణ్ణి తీసుకురా. ఆలోపు మేము మీ జాతికి చెందిన వీళ్ళందరినీ ఎత్తి బయట పారేస్తాం. ప్రచండదేవ్ గారు, అలాంటి తప్పు ఎప్పటికీ చేయకండి. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న మా జాతి వాళ్ళందరూ ఇప్పుడు వచ్చేస్తున్నారు. ఇక మీ హాస్పిటల్ మా జనాలతో నిండిపోతుంది. అవునవును, అలాగే. నువ్వు చాలా పెద్ద నాయకుడివి కదా. నువ్వు చెప్పగానే మీ వాళ్ళందరూ పరిగెత్తుకుని వచ్చేస్తారా? జోషి గారు, కొన్నిసార్లు గాలివాటం చూసి మాట్లాడడం మంచిది. చూడండి, ఈరోజు అత్తయ్య కూడా మా పక్కన నిలబడింది. ఇక ఆవిడే నిలబడగలిగినప్పుడు మిగతా వాళ్ళు కూడా నిలబడగలరు. భీమ్, నువ్వు వెళ్ళి ఆ వైద్యుడి గారిని వెంట పెట్టుకుని తీసుకురా. ఈ రోజు ఒక తల్లి చూస్తోంది. ఇక్కడికి వైద్యుడు రాకుండా ఎవరు ఆపుతారో. ఇప్పుడే తీసుకొస్తాను పిన్ని, మీరేం బెంగపడకండి. నేను కూడా భీమ్ వెళ్తాను. కానీ నాన్న, లేదు బాబు, వీళ్ళందరినీ నమ్మడానికి వీల్లేదు.
దారి మధ్యలోనే భీమ్ లేదా వైద్యుడి మీద దాడి చేయగలరు. నువ్వు నేను వస్తాను, ఇప్పుడే వస్తాను. దీపక్ 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 ఏమవుతుంది? దీపక్! ఏమైంది దీపక్? నీకేం కాదు దీపక్. దీపక్ దీపక్ డాక్టర్ గారు, ఇక మీరు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ వైద్యం ఎలాగూ చేయడం లేదుగా. అలాగే. దీపక్ దీపక్ ఏమైంది దీపక్? నీకేం కాదు దీపక్. దీపక్ నీకేం కాదు. దీపక్ దీపక్ మా కోసం చాయ్ తీసుకుని రా. ఇప్పుడు మేము కూడా చూస్తాం ఈ తమాషాను చివరి దాకా. దీపక్ 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 చాలా సేపు అయిపోయింది కానీ ఇంతవరకు ఎవరు చనిపోలేదు. డేవిడ్ సార్, కొంచెం సహనం పాటించండి. ఎందుకంటే ఈ విషయం ఎవ్వరినీ అంత తేలిగ్గా చంపదు. వెలవెల్లాడేలా చేసి చంపుతోంది. కేవలం 3-4 గంటలు ఎదురు చూడండి. తర్వాత చూడండి, అందరూ వెలవెల్లలాడి చనిపోతారు. చూడండి సాహెబ్ గారు, వీళ్ళు విలవిలలాడుతుంటే చూడ్డంలో ఉన్నటువంటి ఆనందమే వేరు. రండి రండి డాక్టర్ రండి. ఇదిగో చూడండి, వీళ్ళందరి చూడండి. చూడండి వైద్యుడు గారు, చూడండి వీడికి ఏమవుతుందో చూడండి. వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? వైద్యుడు గారు చూడండి. వైద్యుడు గారు చెప్పండి, అందరికీ నయం అవుతుంది కదా? ముందు నన్ను చూడనివ్వండి, ఆ తర్వాత నేను చెప్తాను. నేను వీళ్ళందరికీ విరుగుడు ఇచ్చేశాను. ఏంటి? వీళ్ళ శరీరంలోకి విషం తక్కువ మోతాదులో వెళ్ళింది. అందుకే ఇక వీళ్ళ ప్రాణాలకి ప్రమాదం ఏమీ లేదు. అయినా వీళ్ళందరికీ వైద్యం చాలా అవసరం అవుతుంది. వీళ్ళందరికీ గ్లూకోజ్ ఎక్కించాలి. అది ఒక డాక్టరే చేయగలడు. ఆ పని నేను చేయలేను. నేను ఎంత చేయగలనో అంత నేను చేశాను. ఇక తర్వాత వైద్యం హాస్పిటల్లో ఎవరైనా డాక్టరే చేయగలడు. వైద్యం జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ప్రాణాలు నిలబడ్డాయంటే వీళ్ళందరికీ నయం అవుతుంది. అలాగే క్షేమంగా ఇంటికి కూడా వెళ్ళిపోతారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు వైద్యం చేసినందుకు. సరే, వెళ్ళొస్తాను. భీమ్, మీ జాతికి చెందిన ఒక్క డాక్టర్ కూడా
దేశంలో ఎక్కడా ఉండడు. మరి ఎక్కడి నుంచి వెతికి తీసుకొస్తావు వైద్యుడు లాంటి డాక్టర్ని? మీరన్నది నిజమే డేవిడ్ సార్. మా జాతికి అలాగే మా సంఘానికి ఉన్న సమస్య కూడా అదే. మా వాళ్ళు అన్ని రంగాల్లో లేరు. ఈరోజు ఒకవేళ మా జాతికి చెందిన ఒక డాక్టర్ అయినా ఇక్కడ ఉండుంటే ఈ హాస్పిటల్ తలుపులు ఈ విధంగా ముయ్యటం జరిగేదే కాదు. ఇక అందుకే నేను చెప్తూ ఉంటాను, మా జాతి చదవటం మంచిది అని, రాయటం మంచిది అని, అలాగే ముందుకు సాగటం మంచిది అని. అన్ని రంగాల్లో వెళ్ళడం మంచిదని. ఎలా వెళ్ళినా సరే, ఎంత మూల్యం చెల్లించినా సరే, కానీ వెళ్ళి తీరాల్సిందే. అప్పుడే రేపు మా భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. మేము సురక్షితంగా ఉంటాం. మా రాబోయే తరాలు కూడా సురక్షితంగా ఉంటాయి. ప్రస్తుతం నీ ఈ ఉపన్యాసం వల్ల వైద్యమేమీ జరగదు. ఇక నువ్వేం చెప్తున్నావో అది కూడా ఎప్పటికీ జరగదు. జరుగుతుంది. ఇక ఇలాంటి ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. కనీసం మా జాతికి చెందిన ఒక్క వ్యక్తి అయినా ప్రతి రంగంలోనూ తప్పకుండా ఉంటాడు. మీ అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు వీళ్లకు ఛాయ్ తాగించారు. కొంచెం పాలు ఎక్కువగా తెప్పించండి. ఎందుకంటే వీళ్ళకెలాగూ ఛాయ్ తాగే అలవాటుంది. ఈరోజు కొంచెం ఛాయ్ ఎక్కువగా తాగుతారు. వీళ్ళంతా ఇక్కడే కూర్చుని చూస్తారు మేము వీళ్ళందరికీ ఎలా నయం చేసుకుంటాము, అలాగే వీళ్లను క్షేమంగా మళ్ళీ ఇంటికెలా తీసుకెళ్తాము. ఉపన్యాసం అయిపోయిందా? సరే, చూద్దాం. ప్రచండ్ దేవ్ గారు, నరోత్తమ్ జోషి గారు, డేవిడ్ గారు, మీకు మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ పోరాటం నీటి సమస్య కోసం మొదలైంది. ఒకరికి నీళ్లు దొరకపోవటం అది ఒక సామాజిక సమస్య. అలా అని మీరు కూడా చెప్పారు. కానీ మీరు ముగ్గురు కలిసి ఈ పోరాటాన్ని ఎంతగా లాగారు అంటే ఇప్పుడు ఇది చట్టపరమైన పోరాటంగా మారిపోయింది. ఇప్పుడిక చట్టమే నిర్ణయిస్తుంది మీరు అలాగే డాక్టర్లు కలిసి ఏం చేశారు అనేది. అది ఎంతవరకు ఒప్పో అలాగే ఎంతవరకు తప్పు అనేది. అలాగే మీ అందరికీ ఎలాంటి శిక్షలు విధించడం మంచిది అని. అవునా? నీకనిపిస్తోందా మేం భయపడ్డామని? ఒక పని చేయి భీమ్రావ్, ఎవరైనా మంచి లాయర్ని వెతికి తీసుకురా. లాయర్తో అవసరం లేదు. ఈ కేసు ఇప్పుడు నేను వాదిస్తాను. ఇక మీ ముగ్గురికి బాగా తెలుసు అనుకుంటాను, ఎవరికైనా లాయర్ దొరకనప్పుడు అప్పుడు ఆ వ్యక్తి తన కేసుని స్వయంగా వాదించుకోవచ్చు. రేపు కోర్టులో ఈ కేసుని నేను వాదిస్తాను. వా, అది మరీ మంచిదనుకుంటా. రేపు పొద్దున్నే నీ ఎదురుగా బొంబాయిలోనే అందరికంటే పెద్ద లాయర్ నిలబడుంటాడు. అప్పుడు చూద్దాం నువ్వేం చేయగలవు. ఇది చరిత్ర అవుతుంది. గుర్తుపెట్టుకోండి డేవిడ్ గారు. ఇక రేపటి తర్వాత ఈ హాస్పిటల్ తలుపు ఎప్పుడైనా ఎవరి కోసం కూడా మూతపడదు. అలాగే మేము ఇక్కడి నుంచి అందరినీ నయం చేసుకుని తీసుకెళ్తాం.
వైద్యుడి గారు ఏం చెప్పారంటే మెల్లమెల్లగా అందరూ స్పృహలోకి వస్తారని. ఇక స్పృహలోకి వస్తే వాళ్ళకి ఆకలి కూడా వేస్తుంది. నేను అందరి కోసం వంట చేసి తీసుకొస్తాను. నేను కూడా వస్తాను. నీళ్లు చాలా దూరం నుంచి తేవాలి కదా. నేను కూడా వెళ్తాను. అందరం కలిసి అందరి కోసం వంట వండి తీసుకొద్దాం. పదండి. నాన్నా, నాకేమనిపిస్తుందంటే మీరు కూడా వెళ్ళడం మంచిదని. కొంచెం విశ్రాంతి తీసుకోండి. నేను ఇంకా ఆనంద్ అన్నయ్య ఇక్కడే ఉంటాం. సరే, మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆనంద్ అన్నయ్య మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నరోత్తమ్ జోషి, ఇక్కడ నిలబడి ఇలా వాగటం కంటే మంచిదేంటి అంటే కాస్త ఆలోచించండి, అలాగే వెతకండి. తమరి బంగారు గడియారం ఎక్కడ పడిపోయిందో. మీరు ముగ్గురు కలిసి పోరాటాన్ని ఎంతగా లాగారు అంటే ఇప్పుడు ఇది చట్టపరమైన పోరాటంగా మారిపోయింది. ఇప్పుడు చట్టమే నిర్ణయిస్తుంది, అలాగే మీరు ఇంకా డాక్టర్లు కలిసి ఏం చేశారు, అది ఎంతవరకు ఒప్పో ఎంతవరకు తప్పు అనేది. అలాగే మీ అందరికీ ఎలాంటి శిక్షలు విధించటం మంచిది అని. కొంపతీసి భీమరావు నన్నే జైలుకి పంపిస్తాడేమో. దీపక్, అసలు మీకేమైంది? దీపక్, డాక్టర్ గారు ఈ ముందిచ్చారు, తీసుకెళ్లి అందరికీ తాగించండి. 1-2 గంటల్లో స్పృహలోకి వస్తారు. మరి డాక్టర్ గారు ఎక్కడున్నారు? హఠాత్తుగా ఒక కేసు వచ్చింది, ఆయన అక్కడే ఉన్నాడు. మీరందరూ బయటకు వెళ్ళండి. అసలు ఏం చేస్తున్నారు? ఆగండి, ఆగండి. ఈ ఆసుపత్రిలో రోగులందరూ ఇలా ఉంటే మీ అందరు నిలబడి చూస్తున్నారా? మీ అందరు అంతరాత్మ ప్రశ్నించడం లేదా? అవును, ప్రశ్నిస్తోంది. అందుకే చెప్పాను వీళ్ళందరినీ బయటే ఉంచమని, కానీ లోపలికి తీసుకొచ్చారు. కానీ దీనివల్ల ఏంటి ప్రయోజనం? వైద్యం చేయాల్సిన డాక్టరే కదా, బయట కూడా చేయడం లేదు, లోపల కూడా చేయడం లేదు. వీళ్ళందరికీ విషం ఇవ్వటం జరిగింది. వీల్లేదు. రేపటి పోరాటంలో ఏదేమైనా సరే గెలిచి తీరాలి. రేపటి పోరాటంలో ఏదేమైనా సరే గెలవాలి. వీళ్ళందరూ నా సహన హద్దుల్ని చెరిపేశారు మొత్తం. నేను శాంతంగా ఉండడాన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. నా వాళ్ళు చనిపోతూ ఉంటే ఇక వీళ్ళు శత్రుత్వం చూపిస్తున్నారా? ఇప్పుడు వీళ్ళందరికీ శిక్షలు వేయించాల్సిన సమయం వచ్చింది. ఒకవేళ ఈసారి వీళ్లకు సరైన శిక్ష పడలేదో వీళ్ళెప్పుడూ అనుకుంటూనే ఉంటారు, వీళ్ళు ఏం చెప్పినా సరే, ఏం చేసినా సరే, అయినా మేమేమీ చెయ్యలేము అని. రేపు న్యాయస్థానానికి ఇదే గడియారాన్ని ముఖ్యమైన ఆధారంగా సమర్పిస్తాను. నేను ఏం చెప్తాను అంటే ఈ గడియారాన్ని పెట్టుకునే నరోత్తమ్ జోషి గారే చెరువులోని నీటిలో విషం కలిపాడు అని. నరోత్తమ్ జోషి, మీరే చెప్పారు కదా మా వాళ్ళందరి ఆయుష్ కూడా తగ్గిపోవటం మొదలైంది అని. ఇక ఇప్పుడు మీకు కూడా శిక్ష పడేదాకా సమయాన్ని లెక్క పెట్టుకోండి. ఈ గడియారం నీ దగ్గర ఆధారంగా ఉంటేనే అప్పుడే కదా శిక్ష వేయించగలవు భీమరావు. మీరందరూ వెళ్ళండి, వీడి సంగతి నేను చూసుకుంటాను.